ఫర్గెట్ దేవా. మర్చిపోయిన విషయాల్ని గుర్తు చేయాలని కాదు, కానీ నా కోసం నువ్వు వెంపర్లాడిన క్షణాలు నీకు గుర్తుకొస్తాయో లేదో అని బాధగా ఉందంతే. డోంట్ వరీ నీలంబరి. రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే కొద్ది రోజుల్లోనే పెద్దబాబు ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్లు చెప్పారు. పెద్దబాబు గారు, పాలు చల్లార్చావు కదా? అవునమ్మ గారు, 2 మాత్రలేసి చల్లార్చుకుని వచ్చాను. సరే, పెద్దబాబు గారికి సర్వ్ చేయి. పెద్దబాబు గారు, దేవగారు వద్దు. నీలాంబరి, నీలాంబరి! అంటే ఈ పాలు తాగితే దేవ ఆరోగ్యానికి ప్రమాదం. డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ వాడితే ప్రమాదం ఎలా అవుతుంది? నువ్వెందుకు ఇలా చేసావు నీలాంబరి? చివరి మాట నన్ను కాదంకుల్, ఆ పార్వతిని అడగండి. పార్వతిని ఎందుకిలా చేసావని ఎందుకు అడగాలి నీలాంబరి? ఎందుకంటే ఈ మాత్రలు పాలలో వేసి తాగిస్తే దేవా గారికి పూర్తిగా మతి తప్పుతుంది. అమ్మగారు, మీరిచ్చిన మాత్రలే పాలలో కలిపినాను. సునంద ఇంటికి కోడలిగా వెళ్తున్నావు కాబట్టి చెయ్యి ఇక్కడే ఆగిపోయింది. ఎక్కడో పొరపాటు జరిగిందా ఆంటీ? పార్వతి అలా చేయదు. నువ్విచ్చిన టాబ్లెట్స్ పాలల్లో కలిపానని చెప్తుంది కదా మామ్. నేనిచ్చిన టాబ్లెట్స్ ఇవి కావచ్చిన బాబు. తను టాబ్లెట్స్ మార్చేసింది. నన్ను అటంటి పని చెయ్యనమ్మగారు. సైతగీత ఈ నీలంబరమ్మ గారి. పార్వతి, నువ్వు ఎవరినంటున్నావో గుర్తు పెట్టుకో.
చేయకండి ఆంటీ. పార్వతి ఉద్దేశమేంటో నాకు అర్థమవుతోంది. దేవాకు ఎప్పటికీ గతం గుర్తుకు రాకూడదని ఇలా ప్లాన్ చేసింది. అసలు పార్వతి ఎందుకిలా చేస్తుంది? అలా చేస్తే పార్వతికొచ్చే లాభం ఏంటి? అనవసరంగా అబండాలు వేయకండి. మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్వతికి నేనంటే పడదు. దేవాకి గతం గుర్తొస్తే తన మనసులో ఉన్న ప్రేమ గెలుస్తుందన్న అసూయతోనే ఇదంతా చేస్తుంది. పార్వతికి నీ మీద కక్ష లేదు నీలాంబరి. లేకపోతే నేను నేను చంద్రముఖి అని ఎందుకంటుంది అంకుల్? నా గొంతుకి కత్తి పెట్టి నన్నెందుకు బెదిరిస్తుంది? మీరే చెప్పండి. మీరు అంటున్న దాంట్లో అర్థమే లేదు. బ్రో ప్రేమ సక్సెస్ అవ్వాలని, ఆ అమ్మాయి ఎవరో తెలియాలని పార్వతి కూడా అమ్మల కోనేట్లో ఒంటికాలతో నిలబడి పూజ చేసింది, తపస్సు చేసింది. వాట్? పార్వతి అవును బావా, నీకోసం, నీ ప్రేమ కోసం నువ్వెంత కష్టపడ్డావో అంతా పార్వతి కష్టపడింది, త్యాగం చేసింది. నీ మనసులో ఉన్న అమ్మాయి నీ కళ్ళ ముందుకు రావాలని ప్రతిరోజు ప్రార్థన చేసింది. ఇంత చేసిన పార్వతి నీ కీడేలా చేస్తుంది బ్రో? దేవ ప్రేమ సక్సెస్ కాకపోతే పార్వతి ఈ ఇంటి పెద్ద కొడల ప్లేస్కి వెళ్ళొచ్చని ప్లాన్ చేసిందంటే. స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నావు? దీని ఎత్తుగడ అలాగే ఉందేమో బావగారు. ఒకసారి మీరే బాగా గుర్తు తెచ్చుకోండి. కంపెనీ ప్రమోషన్ కోసం దీని మెళ్ళో పెదబాబు తాళి కట్టిన పెళ్లి వీడియో డెమో షూట్ చేశారు. మర్చిపోయారా? దీని తల మీదనే పెదబాబు చేత పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ పడేలా చేసుకుంటూ వచ్చిందంటే దీనికి దుర్బుద్ధి లేదు అంటారా? మీరే చెప్పండి. ఆంటీ, పార్వతిని అపార్థం చేసుకోకండి. హనుమంతు కూతురు ఇలాంటి తప్పులు చేయదు. పాతికేళ్ల నమ్మకం మీకు ద్రోహం తలపెట్టదు. సచ్చినా మీకు అన్యాయం చేయనమ్మగారు. ఆ దేవుడి కోసం నా ప్రాణాలైనా ఇస్తాను కానీ ద్రోహం మటుకు సయ్యనమ్మగారు. ఆంటీ, దేవాకి గతం గుర్తొచ్చేలా చేయడం నా బాధ్యత. ఈ పనిని ఎవ్వరికి అప్పచెప్పకండి ప్లీజ్. విన్నావుగా పార్వతి? ఇక నుంచి పెదబాబుకు సంబంధించిన పనులన్నీ నీలాంబరే చూసుకుంటుంది. నీ పనులు నువ్వు చూసుకో. పద నాన్న. ఏ పార్వతి, ముందుది క్లీన్ చేయవే. చేయి.
ఏడవకు పార్వతి. నువ్వివ్వాలి అనుకున్న మందు మంచిదే. నువ్వన్నట్టు ఆ టాబ్లెట్స్ ని నేనే మార్చాను. ఆ? నేను చంద్రముఖి అని నువ్వు గుర్తుపట్టినా మళ్ళీ ఇప్పుడు గగ్గోలు పెట్టినా ఇప్పుడు నిన్నెవ్వరూ పట్టించుకోరమ్మా. అయ్యో, ఆగండి చిన్నమ్మ గారు, మీరు చాలా తెలివైనోళ్ళు. మీరు మోసం చేసి ఇంకోరి మీదకి నెట్టుతారు. కానీ ఒక్కటి గుర్తెట్టుకోండి, పెద్దబాబు గారంటే నాకు దేవుడు. ఆ పైనున్న దేవుడు నన్ను కాపాడతాడు. ఈడున్న దేవుణ్ణి నాను కాపాడుకుంటాను. అక్క, నువ్వు ఇట్లా ఏం మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటా పోతే నీ బతుకు బుగ్గిపాలైపోతుంది. దేని గురించి నువ్వు అనేది? పెద్దబాబు గారి విషయంలో ఏలేటకూడదని చెప్తే గంగిరెద్దులు తలాడించినావు. అట్టా కాదని పెద్దబాబు గారే నా దేవుడు, ఆయన కాడే ఉంటానని ఒక్క మాట చెప్పడానికి ఏమైనా అదే నీకు? నీ ప్రేమను గెలిపించుకో అక్క, లేదంటే ఇష్టం లేని ఇంటికి కోడలు అవుతావు. అట్టా చూస్తున్నావు కానీ ఏం మాట్లాడవే? పెద్దబాబు గారంటే బాణమని ఇప్పుడు చెప్తే నా బాణం తీస్తారా? పెద్దబాబు గారికి గతం గుర్తొచ్చి నా గుండెల్లో ఉన్నది పార్వతి అని చెప్పేదాకా నా నోరు తెరిచి నిజం చెప్పండి కానీ. పార్వతి, నువ్వు చెప్పాల్సిన నిజమేంటి పార్వతి? బాబుగారు అది చెప్పక్క, నిజమేంటో రోహిత్ బాబు గారు చెప్పేసి. కానీ నువ్వేం మాట్లాడు మాకు. బాబు గారు, మీరు వచ్చినారా? గనే పార్వతి, బాబు గారు అట్ట నుంచోబెట్టి మాట్లాడతారేంది? ఆ కుర్చీ ఎక్కిపోయినారా? పట్టుకో బాబు, కూర్చోండి బాబు. పర్వాలేదు అంకల్. మర్యాదలు చేయకపోతే మాకే ఏదోలా ఉంటది బాబు. మీరట్ట 2 నిమిషాలు కూకుంటే పార్వతి వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది. పోయిరా. నిజం చెప్పాలనుకున్న పార్వతి కాఫీ చేసుకొని వస్తానని చెప్తుందా? నిజమేంటి? అక్క తమ్ముడు మిమ్మల్ని ఆట పట్టించడానికి అట్లా చెప్పుంటారు బాబు. ఇజ్ ఇట్? అవును బాబు. ఇంకా సొత్తవేంటమ్మా, బేగిలి కాఫీ తీసుకురా. నో ప్రాబ్లం. వద్దు పార్వతి. హనుమంత్ గారు, నేచర్ ప్రొటెక్షన్ మీద సెమినార్ ఉందని వచ్చాను. చాలామంది డెలిగేట్స్ వస్తారు. మీరు పర్మిషన్ ఇస్తే పార్వతిని కూడా తీసుకెళ్దామని వచ్చాను. ఆ మాట నన్ను అడగల బాబు. కలిసి బతకాల్సిన వాళ్ళు కలిసి వెళ్తే తప్పే ఉంది. పార్వతి, బాబు గారంటే వెళ్ళిరా. అయ్యో అయ్యా, నాకు చాలా పనులున్నాయ్యా. వంట చేయాల్సింది కూడా ఉన్నది. నువ్వు చేస్తేనే పనులు అవుతాయా పార్వతి? ముత్యానికి నేను చెప్తాను, చేసి పెడతాదిలే. పెద్దబాబు గారి అలా ఏం తింటారో ఏటో ముత్యమక్కకు తెలీదయ్యా. దేవా డైరీ అంతా పార్వతికి తెలిసినట్టుంది. ఇది పని అంటే పడి చచ్చిపోతుంది బాబు. పెద్దబాబు గారికే కాదు, అమ్మగారికి అయ్యగారికి పార్వతి అంటే గురి. అందుకే నానే వంట చేస్తానని చెప్తున్నాను బాబు గారు. పర్లేదు పార్వతి, సెమినార్ అయ్యాక వస్తాను. నీ పనులన్నీ అయిపోతే అలా బయటికి వెళ్దాం. నీతో చాలా మాట్లాడేది ఉంది పార్వతి. వస్తాదిలే బాబు గారు.
బాయ్ పార్వతి. బాయ్ గణేష్. వస్తానండి. అట్టాగే బాబు. రోహిత్ బాబు గారు చాలా మంచోడే. కట్టుకుపోయేవాడితో మాట కూడా సరిగ్గా మాట్లాడకపోతే రేపు పెళ్ళయ్యాక మాటలు వస్తాయి. ఏం మాట్లాడకుండా పోతుంది ఇది? అక్కకి నిన్ను తిట్టాలనుందేమో, అయ్యవు కదా, తిట్టలేకపోయినది. ఛ! ఏంటి నీలంబరి, దేవా నీ సొంతం కాబోతున్నప్పుడు కలలు కనాలి గాని పిచ్చి ఆలోచనలు చేస్తున్నావేంటి? ఆ పని మనిషి పార్వతి ఇప్పుడు పగబట్టిన పర్వత అయిందంటే అది ఉండగా మనం ఏమి చెయ్యలేమనిపిస్తోంది. ఆ బక్కదానికి భయపడ్డవేంటి నువ్వు? దాని ఒంట్లో రక్త మాంసాలు తక్కువ ఉండొచ్చాంటీ, కానీ తన దేవుణ్ణి కాపాడుకోవాలన్న పంతం పట్టుదల ఎక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? పార్వతి పరలోకానికి పోతే కాని నేను ప్రశాంతంగా పెళ్లి పీటల మీద కూర్చోలేను. ఈ పని మాత్రం నాకు పురమాయించుకో. నువ్వు వెంటనే ఏం చేస్తావో చెయ్యి. వంట చెయ్యాలి. చంపేస్తా పొడి చేస్తా అని చెప్పి ఇప్పుడు వంట చేయాలంటావేంటి? ఇంత జరిగినా వంట గదిలోకెళ్ళి అందరికి వండుతోంది. దాని వంటే దానికి శాపం అవ్వాలి. పాలకూర చేస్తుంది, గిన్నెలో పెట్టుకొస్తుంది, తింటావా? శాపం పాపం అని ఇక్కడ ప్రగల్భాలు పలకూడదు. ఆ పాలకూరే విషంగా మారితే నీలాంబరి, దాన్నెందుకు తెంపుతున్నావు? అందంగా ఉండే ఈ మొక్క ఆయువును తీస్తుందని ఎవ్వరికీ తెలీదు. ఇది తింటే అరగంటలో చచ్చిపోతారు. ఎవ్వరూ కాపాడలేరాంటీ. విషపూరితమైన రసం ఈ ఆకులో ఉంటుంది. పద. ఏం చేస్తున్నావే పార్వతి? పెద్దబాబు గారి కోసం వంట చేస్తున్నాను చిన్నమ్మ గారు. నువ్వే పనులు చెయ్యొద్దని అఖిలాంటి చెప్పారు కదా. అమ్మగారు అభిమానంతో చెప్పినారు, కానీ నా నూరికే ఉంటే పాపం మీరు పనులు చేస్తారు కదా. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే. చచ్చిపోవాలని ఫిక్స్ అయిందనుకుంటాను, అందుకే తెగించి మాట్లాడుతోంది. చెప్పాను కదా అమ్మాయి గారు, మీరిష్టం వచ్చింది చేసుకోండి. పెద్దబాబు గారు గతం గుర్తు తెచ్చుకున్నారంటే ఈ జన్మలో మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టలేరు.